0.5 పెట్టు. 0.5 పెట్టా అక్కడ ఆంజనేయం బీచ్ పోయే దారి అనమాట. అలాగే ఆంజనేయం బీచ్ నుంచి వెళ్ళి ఓర్జోన్ బీచ్. నెక్స్ట్ మనం ఓర్జోన్ బీచ్ ఇదైతే పబ్స్ అవి ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ క్లాత్ షాపింగ్ మాల్స్ అవి మ్యాప్ కూడా ఉన్నద్దా చెప్పు చెప్పు. 30 minutes అన్నా 30 seconds అన్నా రావద్దా ఫ్రెండ్స్. ఇదైతే ఓర్జోన్ బీచ్. అట్లకి వెళ్ళి రావాలా, ఇట్లకి వెళ్ళి ఎంట్రీ అంట. ఓర్జోన్ బీచ్ ఇదంతా అయితే ఫస్ట్ మొత్తం కన్ఫ్యూజ్ అయినాం. చిన్న దారి ఉంది ఇలా బీచ్లకి ఎంట్రీకి. చిన్న దాంతో ఎట్లా పోవాలని అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు. సన్ వచ్చిండు ఇప్పుడే, సూర్యుడు, కోకోనట్, కానీ క్రేజీ ఉన్నాయి బ్రో పిక్చర్స్. దీని నుంచి మొత్తం క్లౌడీ వ్యూస్ వస్తున్నాయి. అందులో చూడరి మొత్తం అడవిలకి వెళ్ళి ఉన్నది. కానీ క్రేజీ ఉన్నది బీచ్ మాత్రం. ఇంకా సరే ఇక వేసుకో. ఏది అది వేసుకుంటావా, ఇది వేసుకుంటావా? వేసుకుంటా. ఇదా వేసుకో. నేను బీచ్ వ్యూ చూపిస్తా. ఎన్ని వేసుకోండి టీషర్ట్ లేదు, అది తీసేసి వేసుకో. ఏం కాదా. ఓర్జోన్ బీచ్ ఎంట్రీ. లైట్ ఇది అన్నమాట ఓర్జోన్ బీచ్. Where is the beach? It is very good. అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, అది రిసార్ట్స్. అయితే పైన కొండ పైన ఇంకా అంటే మొత్తం అన్ని వ్యూస్. హ్యాకర్ 2 ఫోటోలు అక్కడ దాని మీదకి వెళ్ళి దిగుదాం మంచిగా. యా యా done this Orzone beach. Here is the one bye annada. Subhashu like Manjumel boys. Here is one Loya. This is called Loya. Yeah. ఎవరికి తెలియదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు అయితే ఈ బీచ్. ఎందుకంటే ఈ బీచ్లో ఎవరైతే ఒక్క పీపుల్ ఇట్లా లేరు, పబ్లిక్ లేరు మొత్తం ఈ బీచ్లో. మొత్తం ఖాళీ, మొత్తం అంటే మొత్తం ఖాళీ ఉన్నది. అంటే అక్కడ సైడ్ మరి రిసార్ట్స్ మంచిగా ఉన్నాయి. టాప్ హిల్ స్టేషన్ లైట్లు ఇంకా మంచిగా ఉన్నది వ్యూ. ఎక్కడి నుంచి అలా తీసుకొచ్చి వాడేసిన చెట్టు గడ్డ. రాక్ పేపర్ సీజర్. ఓకే, క్లైంబింగ్. వీ హ్యావ్ టు క్లైంబ్ ద రాక్స్. హియర్ నియర్ ఈస్ ద ఫోర్ట్. వి ఆర్ గోయింగ్ నియర్ ద ఫోర్ట్. రైట్ ఫ్రెండ్స్, ఇదైతే ఓర్జోన్ బీచ్లో టాప్ వ్యూ పాయింట్. ఇది ఇక్కడ నుంచి మొత్తం బీచ్ అనమాట.
ఇది హిల్ స్టేషన్, మొత్తం హిల్.